హాయ్ హలో వెల్కమ్ టు ద వ్యూ. నేను రూపా ఇందుకూరి. వైసీపీ ప్రజెంట్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి, ఇప్పుడు మనం మాట్లాడుకోపోయేది దీని గురించి. లాస్ట్ ఎలక్షన్స్లో వైసీపీ గెలుచుకున్న సీట్ల సంఖ్య 151. ఈ ఎలక్షన్స్లో జస్ట్ 11. ఇక్కడే ఆ పార్టీని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకున్నారో అర్థమవుతోంది. బట్ ఇదంతా పాస్ట్. ఎందుకు ఓడారో, ఎలా ఓడారు, ఈ పోస్ట్ మార్టం ఇప్పుడు చేయడం అవుట్డేటెడ్. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో పార్టీ నిలబడుతుందా లేదా అనేది తెలుసుకోవడం అప్డేట్. లెట్స్ ఫోకస్ ఆన్ దాట్. ఆఫ్టర్ ఎలక్షన్స్ వైసీపీని అబ్జర్వ్ చేస్తే మనకు తెలుస్తుంది ఏంటి, నైరాశ్యంలో నేతలు, నిరాశలో కార్యకర్తలు, అంతకంటే ఎక్కువ డిప్రెషన్లో పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి. 2-3 రోజులుగా ఆయన జనాల్లో కనిపిస్తున్నారు. బట్ అంతకుముందు అయితే తాడేపల్లి లేదంటే బెంగళూరులో తన ఇంటికి మాత్రమే పరిమితం అయ్యేవారు జగన్. ఇవన్నీ చూస్తున్న వైసీపీ నేతల్లో ఇంకాస్త భయం పెరిగింది. ఇది వాళ్ళ మొరేల్ను దెబ్బతీసే అవకాశం ఉంది. టు బీ ఫ్రాంక్, దెబ్బతీస్తుంది కూడా. వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య 11, ఎంపీల సంఖ్య 4. ఇప్పుడు ఈ నెంబర్తో 5 ఏళ్ల పాటు పార్టీని జగన్ నెట్టుకు రాగలరా? తెలంగాణలో చూస్తూనే ఉన్నాం. 30 మందికి పైగా గెలిచిన పార్టీ పరిస్థితే దిక్కుతోచని పరిస్థితిలో ఉంది. మరి కేవలం 11 మంది ఎమ్మెల్యేలున్న వైసీపీ సిచ్యువేషన్ ఏంటి? ఇప్పటికే ఇందులో కొందరు టీడీపీ, మరికొందరు బీజేపీ వైపు చూస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఎంపీలు అయితే బీజేపీలో చేరేందుకు మంతనాలు కూడా జరుపుతున్నారన్న ప్రచారం ఉంది. ఈ లిస్టులో మిథున్ రెడ్డి కూడా ఉన్నారని వినిపిస్తోంది. అందుకే జగన్ పార్టీ అస్తిత్వంపైనే ఇప్పుడు క్వశ్చన్స్ మొదలయ్యాయి. 11 సీట్లు వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఇంకా మిస్టేక్స్ చేస్తూనే ఉన్నారు. ఆ మిస్టేక్స్ ఏంటి, వాటిని ఒక్కసారి అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. జగన్ గురించి పొలిటికల్ సర్కిల్స్లో టాక్ ఉంది. ఆయన ఎవ్వరి మాట వినడు, జగన్ జగమొండి అని. అంతేకాదు, పార్టీ నేతలైనా అందరితో ఓపెన్ డిస్కషన్ ఉండదు. చాలా కొద్ది మందితో మాత్రమే ఆయన మంతనాలు జరుపుతాడు. కానీ లాస్ట్ 5 ఇయర్స్లో ఆయన తీసుకున్న కొన్ని డెసిషన్స్ను అబ్జర్వ్ చేస్తే అందులో కూడా నిలకడలేదనిపిస్తోంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎంపీ విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డి అంటే వైసీపీలో నెంబర్ 2. జగన్కు అత్యంత నమ్మకమైన, ముఖ్యమైన వ్యక్తిగా స్టేచర్ ఉంది. కానీ ఏం జరిగింది? అలాంటి వ్యక్తి క్యారెక్టర్ పైనే ఇప్పుడు దాడి జరుగుతున్నా పార్టీ నుంచి సరైన రెస్పాన్స్ లేదు. ఎలక్షన్స్కు ముందే ఆయన పక్కన పెట్టేశారు. మొదట ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించారు, ఢిల్లీ వ్యవహారాలను చూసుకునే బాధ్యత నుండి కూడా తప్పించారు. ఆ తర్వాత జగన్, విజయసాయిరెడ్డి కలిసిన సందర్భాలు ఆల్మోస్ట్ లేనట్టే. ఇది విజయసాయిరెడ్డి కథ. నెక్స్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి. సజ్జల కూడా జగన్ ఆంతరంగిక వ్యక్తి. ఆయన డైరెక్షన్లోనే జగన్ నడిచారు. అంతెందుకు, ఏ నిర్ణయమైనా గవర్నమెంట్ తరపున మీడియాకు, ప్రజలకు చెప్పింది ఆయనే కదా. ఇంత చేసిన సజ్జల ఎలక్షన్స్ తర్వాత ఎక్కడా కనిపించట్లేదు. ప్రస్తుతం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక్కరే వెనకాల కనిపిస్తున్నారు. పోనీ జగన్కు కొండంత ధైర్యం రాయలసీమ, కానీ ఆ సీమలో కూడా ఇప్పుడు సిచ్యువేషన్స్ మారిపోయాయి. ఒకప్పుడు 2 సీట్లు మినహా మొత్తం సీమను క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ ఇప్పుడు 7 సీట్లకు పరిమితమైంది. ఒక యాంగిల్లో చెప్పాలంటే వైసీపీకి వచ్చిన 11లో 7 ఇక్కడే గెలిచింది. అంటే పరువు కాపాడింది రాయలసీమే. కానీ ఇది జగన్ మోరల్ను గట్టిగా దెబ్బతీసింది. గతంలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ ఒక డైలాగ్ చెప్తూ ఉండేవారు, మీకు గుర్తుందా? కొట్టారు, తీసుకున్నాం, మళ్ళీ మా టైం వస్తుంది, మేము కొడతామని. కానీ ఇప్పుడైతే ఆ సిచ్యువేషన్ కనిపించడం లేదు. ఇలా చెప్పడానికి ఒక రీజన్ కూడా ఉంది. ఒకటి కాదు, ఆల్మోస్ట్ చాలా రీజన్స్ ఉన్నాయి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ. ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ రీజన్, వైసీపీకి ప్రస్తుతం లీడర్ల కొరత ఉంది. నిజానికి చాలామంది లీడర్స్ జగన్పై తిరుగుబాటు జెండానే ఎగరవేశారు. ఇప్పుడు కాదు, ఎలక్షన్స్కు ముందే. మిగిలిన వాళ్ళలో చాలామంది లోపల రగిలిపోతున్నా గెలిస్తే పరిస్థితి ఏంటో అనే డౌట్తో ఆగిపోయారు. ఇప్పుడు వాళ్ళంతా వైసీపీ పార్టీ పెద్దలకు టచ్లో కూడా లేరు. కూటమి ప్రభుత్వ పెద్దలతో టచ్లో ఉంటున్నారు వీరంతా. సో గ్రౌండ్ లెవెల్లో లీడర్స్ అంతా పార్టీకి దూరం అవుతున్నారు. అండ్ సెకండ్ అండ్ ఇంపార్టెంట్ థింగ్, మారని జగన్ తీరు. సింపుల్గా చెప్పాలంటే జగన్ ఇన్నాళ్ళు అజ్ఞాతవాసం చేశారు. ఈ టైంలో ఏమైనా రియలైజ్ అయ్యారా? విధానాలను ఏమైనా చేంజ్ చేసుకున్నారా? ఈ క్వశ్చన్స్కి ఆల్మోస్ట్ ఆన్సర్ నో. ఎందుకంటే ఆయన ఇప్పుడు టేకప్ చేసే టాపిక్స్ అలా ఉంటున్నాయి. వినుకొండ మర్డర్ ఇష్యూని హైలైట్ చేయాలని చూశారు. బట్ వారిద్దరూ గతంలో ఒకే పార్టీలో అంటే వైసీపీలోనే ఉన్నారు. ఇద్దరి మధ్య పర్సనల్ రైవలరీ ఉందని తేలింది. దాన్ని నార్మల్గా ఉంచితే అయిపోయేది. ఇప్పుడు ఢిల్లీ లెవెల్లో తీసుకెళ్లారు. మరి ప్రజలు ఈ మొత్తం సినారియోను ఎలా రిసీవ్ చేసుకున్నారంటే జగన్ అసెంబ్లీ డుమ్మా కొట్టేందుకు వేసిన స్కెచ్ అంటున్నారు. సో ఇక్కడ జగన్ వ్యూహం దెబ్బ కొట్టింది. అండ్ థర్డ్ వన్, గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోలేకపోవడం. జగన్కు ఇంకా చాలా విషయాల్లో గ్రౌండ్ రియాలిటీ తెలియడం లేదు. తనను ప్రజలే ఓడించారన్న విషయాన్ని ఆయన ఇంకా నమ్మడం లేదు. కొన్ని సమూహాలు, సామాజిక వర్గాలు కుట్ర చేశాయంటున్నారు.
అదెలా సాధ్యం అనే క్వశ్చన్ ఆయన బుర్రలో ఎందుకు వెలగడం లేదో తెలియడం లేదు. ప్రజలు ఓడించకపోతే ఆయనకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఎందుకు రాకుండా పోయింది, ఎందుకు ఓడాం, దానికి రీజన్స్ ఏంటి అనే విషయాలను పార్టీ అధినేత తెలుసుకోలేకపోతే ఎలా? అండ్ ఫోర్త్ వన్, దిశానిర్దేశం చేసేవారు లేకపోవడం. ఇంతకు ముందు డిస్కస్ చేసుకున్నట్టు మొదట విజయసాయిరెడ్డి, తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ తర్వాత అనేక ఐపాక్ లాంటి సంస్థలు, సర్వేలు, వీటన్నింటిపై జగన్ ఆధారపడేవారు. విజయసాయిరెడ్డిని పక్కన పెట్టేశారు. సజ్జల ఎక్కడా కనిపించడం లేదు. 175 సీట్లు వస్తాయని సర్వే రిపోర్ట్ ఇచ్చిన ఐపాక్కు ఇప్పుడు దగ్గరకు కూడా రానిచ్చే పరిస్థితి లేదు. మరి జగన్ ఎవరి డైరెక్షన్లో వర్క్ చేయబోతున్నాడు? పార్టీ ఫ్యూచర్ స్ట్రాటజీస్ను రచించేవారెవరు? అసలు ఇప్పుడు జగన్ చుట్టూ ఎవరైనా ఉన్నారా? 39% ఓట్ షేర్ను కాపాడుకోవడం ఎలా? వైసీపీకి ఎన్నికల్లో 39% ఓట్ షేర్ వచ్చింది. దానిని వచ్చే ఎన్నికల వరకు కాపాడుకోవాలి. అండ్ మళ్ళీ అధికారంలోకి రావాలంటే మిగతా ప్రజల మనసు గెలుచుకోవాలి. కానీ అది అయ్యే పనేనా? ఎందుకంటే ప్రస్తుతం పార్టీకి అంతో ఎంతో క్యాడర్ ఉంది. ఇండియన్ హిస్టరీలో ప్రాంతీయ పార్టీ విలీనం చేస్తే తప్ప కనుమరుగైపోయిన పరిస్థితులు లేదు. అందులో ఒకసారి అధికారంలోకి వచ్చిన పార్టీ కాబట్టి క్యాడర్ ఖచ్చితంగా ఉంటుంది. కానీ లీడర్ల కొరత మాత్రం వెంటాడుతోంది. సో గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ను నడిపించేవారు లేరు, అధినేతకు దిశానిర్దేశం చేసేవారు లేరు. చుట్టుముడుతున్న కేసులు, విఫలమవుతున్న వ్యూహాలు, పక్కచూపులు చూస్తున్న పార్టీలోని కీలక నేతలు. అందుకే అంటోంది వైసీపీ పరిస్థితి ఇప్పుడు గాల్లో పెట్టిన దీపం లాంటిదని. మరి దీనిని జగన్ ఎలా కాపాడుకుంటారు?